ప్రభునామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీ అందరికీ నా వందనాలు. దేవుడు గతించిన రాత్రి కాల సమయం నుంచి ఉదయకాలం వరకు తన యొక్క కృపలో మనందరినీ ఎంతగానో కాచి కాపాడి మరొక నూతన దినం చూడగల కృపనిచ్చినందుకు ఆయనకి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహిమగల నామములకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, కృపగల రాజా, దయగల తండ్రి, మీకు వందనాలు తండ్రి. ఈ మే నెల 2వ తారీఖున మీరు మమ్మల్ని ఎంతగానో ప్రవేశపెట్టి ఉన్నారు. అందుని బట్టి మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, గడిచిన కాలమంతా నీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకుని అయ్యా మరొక నూతన దినం చూడగలడానికి ఏమాత్రం అర్హత యోగ్యత లేనట్టు వారు అయినప్పటికీ మమ్మల్ని ఎంతగానో తండ్రి సజీవులుగా ఉంచినందుకు మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు. ప్రభా, ఈ దినాన్న మీ యొక్క లేఖనం ద్వారా మాతో మాట్లాడమని మీ పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము, నిత్య జీవమును చేపట్టుము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. ఇక్కడ తిమోతికి రాసిన పత్రికలో పౌలు గారు మనకి తెలియజేస్తున్నారు, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము, నిత్య జీవమును చేపట్టుము. దానిని పొందుకొనుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి అనేసి ఇక్కడ దేవుని యొక్క లేఖనం మనతో మాట్లాడుతున్నట్లు మనం చూడగలం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం మనము పోరాడేవారిగా మనం ఉండాలి. విశ్వాస సంబంధమైన విషయంలో మన విశ్వాస విషయంలో ఏమాత్రము మనము అపనమ్మకంగా మనం ఏమాత్రం ఉండకూడదు. మంచి పోరాటం పోరాడేవారిగా మనం ఉండాలి. విశ్వాస సంబంధమైన జీవితం మనం కలిగి ఉండాలి. నిత్య జీవం చేపట్టేవారిగా ఉండాలి. నిత్య జీవానికి వారసులవి వారిగా మనం ఉండాలి. మన విశ్వాసం ద్వారానే మన తండ్రిని మనం చేరుకోగలం. మన విశ్వాసం ద్వారానే మనం అనేకమైన ఆశీర్వాదాలు దీవెనలు పొందుకోగలం. విశ్వాసం ద్వారానే మనం నిత్య జీవమును పొందుకోగలుగుతాం. కాబట్టి విశ్వాసం అనేది మనము అవిశ్వాసముగా మనం మార్చుకోకుండా విశ్వాసంలో బలపడేవారిగా మనం ఉండాలనేసి ఉదయకాల సమయంలో మనం అందుకే పిలువబడుతామంట. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడడానికి మనం పిలువబడ్డాం. విశ్వాసం విషయంలో ఎటువంటి ఆటంకం మనకు వచ్చినా వాటన్నిటిని తొలగించుకునే వారిగా మనం ఉండాలి. మన విశ్వాసాన్ని, మన నమ్మకాన్ని మనము గట్టిగా చేపట్టి దాని యందు విజయాన్ని మనం పొందుకునే వారిగా ఉండాలి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము మనం పోరాడితేనే నిత్య జీవానికి మన వారసులం అవుతాం. నిత్య జీవాన్ని మనం చేపట్టే వారిగా ఉండగలుగుతాం. నిత్య జీవం మనం పొందుకునే వారిగా ఉండాలంటే విశ్వాస సంబంధమైన జీవితం, మంచి పోరాటం మనం పోరాడే వారిగా ఉండాలి. విశ్వాస సంబంధమైన జీవితాన్ని మనము కలిగి ఉండాలంట. కాబట్టి మన విశ్వాసం ఏ విధంగా ఉంటుంది, విశ్వాస సంబంధమైన మన జీవితాలు విశ్వాస విషయంలో ఏ విధంగా మనము జీవించగలుగుతున్నాం అనేది ఒక్కసారి మనం పరిశీలన చేసుకునే వారిగా ఉండాలని కోరుకుంటూ, ప్రతి ఒక్క బిడ్డ విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడి నిత్య జీవాన్ని చేపట్టే వారిగా ఉండాలని, నిత్య జీవాన్ని పొందుకునే వారిగా ఉండాలని కోరుకుంటూ పరిశుద్ధ వాక్యాన్ని దేవుడి దీవించి ఆశీర్వదించి మనందరినీ బలపరచును గాక. ఆమేన్. మహాగండు మహోన్నతుడు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన నామమునకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, అవును తండ్రి, పౌలు గారు మాకు తెలియజేసిన రీతిని బట్టి విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడి నిత్య జీవం చేపట్టుము, అందుకే మీరు పిలువబడితిరి అనేసి ఎంతగానో సెలవిచ్చారు. ప్రభా, అవును ప్రభా, పౌలు గారు అయితే ఎంతగానో విశ్వాస విషయంలో మంచి పోరాటం పోరాడి ఉన్నారు. తన యొక్క పరిధిని కడముట్టి ఇచ్చి ఉన్నారు. మేము కూడా అట్టి విశ్వాసంలో పాలువారు అవ్వడానికి కృప చూపించండి. అట్టి విశ్వాసం మేము కూడా కలిగి ఉండడానికి కృప చూపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రం ఆరోపించుకోమని సత్పరిశుద్ధ నామంలో అడిగి పొందికి నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.